దానికి సహకరిస్తున్నటువంటి మ్యాథ్యూ సార్కు ఆర్టీటీ వారికి మరి ఏసీఐకి బీసీఐకి అందరికీ కూడా జిల్లా క్రికెట్ నిజంగా అదృష్టం. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎప్పుడో 1962లో ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది అనేది మనకు తెలుసు. తర్వాత 20 సంవత్సరాలు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఏబిసిడి అని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇండియాలో ఉన్న 40-45 టాప్ ప్లేయర్స్ అంతా ఈ దులీప్ ట్రోఫీలో ఆడడం జరుగుతుంది. ఇక్కడ నుంచి టెస్ట్ టీమ్ సెలెక్షన్స్ కానీ మిగతా సెలెక్షన్స్కి ఉపయోగపడుతుంది. దులీప్ ట్రోఫీ నాకు తెలిసి మన దేశంలో ఇంటర్నేషనల్ తర్వాత బిగ్గెస్ట్ అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ. 4-day మ్యాచ్. ఎస్, దేవధర్ ట్రోఫీ వచ్చి 1-day మ్యాచ్లు, దులీప్ ట్రోఫీ వచ్చి 4-day మ్యాచెస్. ఒక 3 రోజులు గ్యాప్ ఉంటుంది అనుకుంటా, అవునా? 3 days గ్యాప్ ఉంటుంది ఒక మ్యాచ్ నుంచి ఇంకొక మ్యాచ్కి. 4 టీంలు మొత్తం ఉన్నాయి. 4 టీంలు ఆడతాయి. ఏమంటే మొదటి మ్యాచ్ ఒకటి చిన్నస్వామిలో జరుగుతుంది కాబట్టి 5వ తేదీ మొదలైనప్పుడు మనకి ఇక్కడ ఒక్క మ్యాచ్ ఉంటుంది. తర్వాత 2వ మ్యాచ్ జరిగినప్పుడు 2 గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఉంటాయి. తర్వాత మళ్ళీ 2 మ్యాచ్లు, పూర్తి 6 మ్యాచ్లు. 5 అనంతపురంలో, 1 చిన్నస్వామి బెంగళూరు. 5వ తేదీనే బెంగళూరు కూడా. ఇక్కడ జరగాల్సింది 1 బెంగళూరులో పెట్టడం జరిగింది. సెక్యూరిటీ పర్పస్ పోలీస్ పూర్తి సహకారంతో అక్కడ వాళ్ళున్న హోటల్ కానీ తర్వాత గ్రౌండ్లో కానీ మొత్తం పోలీస్ సహకారం ఉంది. వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు పోలీస్, హోటల్లో పోలీస్, గ్రౌండ్లో పోలీస్, ఇటువంటి చోటంతా కూడా పోలీస్ వాళ్ళు కూడా మొత్తం స్టడీ చేసి చూస్తున్నారు. ఎక్కడ ఉండాలా పోలీసు, ఏం చేయాలా అని చెప్పేసి అవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే నిన్న ఎస్పీ కూడా లేదు ఇక్కడ అసలు చాలా తక్కువ, ఇక్కడ ఆ స్థాయిలో లేము ఇంకా. కొంతమంది ఎవరన్నా ఉండొచ్చు, కొంతమంది అఫీషియల్స్ అట్లా, కానీ అంతా హోటల్స్లోనే ఉంటారు అనంతపురంలో. ఇది ఒక 20 సంవత్సరాల కింద వచ్చింటే మనకు హోటల్స్ ఉండేటివి కాదు, కానీ అది కూడా మంచిదే. అనంతపురంలో ఎప్పుడైతే కొంత బాగా అభివృద్ధి చెందుతూ వస్తుందో ఈ హోటల్స్ కూడా కొంత పెరిగి 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ 5 స్టార్ అట్లా రావడంతో మనకి అవకాశాలు కూడా ఇంకా పెరుగుతాయి. సో అనంతపురంలో అటువంటి మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళ స్థాయికి పూర్తిగా లేకున్నా అంతో ఇంతో మనకి ఉంది కాబట్టి ఇవి చేయగలుగుతున్నాం. సో ప్లేయర్స్ మొత్తం టీమ్స్ అన్నీ కూడా హోటల్స్లో ఒక్క గ్రౌండ్లో మాత్రమే పబ్లిక్ అలౌడ్ ఉంటుంది. ఎందుకంటే 2వ గ్రౌండ్లో మనకు ఆ ఫెసిలిటీస్ లేవు, ప్రొటెక్షన్ లేదు, గ్యాలరీ లేదు, ఫెన్సింగ్ లేదు. మీకు గుర్తుందేమో మొదటిసారి 2004లో రంజీ ట్రోఫీ ఫస్ట్ టైం జరిగినప్పుడు మన గ్రౌండ్లో జనాలంతా దుంకి లోపలికి వచ్చి ఆటోగ్రాఫ్ అడిగేవాళ్ళు. మొదటి మ్యాచ్. 2వ మ్యాచ్కి అంతా మరి పూర్తి ఫెన్సింగ్ లేకుండా చేద్దామనే ఉద్దేశం ఉండింది, కానీ మన పక్క చాలా కష్టం, ఏ పక్క అయినా అంతే. 2 గ్రౌండ్లో 1 గ్రౌండ్ మాత్రమే, దాంట్లో 4100 ఒక రోజుకి కూర్చొని మ్యాచ్ చూడవచ్చు. గ్యాలరీస్లో కానీ లోపల పెవిలియన్లో కానీ చూడవచ్చు. వాళ్ళకి పాసులు ఇస్తాం, పాసులు అలాట్ చేస్తాం. ఫ్రీ ఎంట్రీ అనేది అయితే లేదు, ఎందుకంటే ఆ పదం ఫ్రీ అనేది వాడినామంటే ఎంతమంది వస్తారో ఏం అవుతుందో గందరగోళం అయిపోతుందేమో అని చెప్పి అదొక భయం ఉంది కాబట్టి ఫ్రీ అయితే లేదు. ఆ పదం దయచేసి మీరు కూడా వాడొద్దండి. ఎస్, పాస్ ఉన్న వాళ్ళకి అలాట్ చేస్తాము. తర్వాత పాసులు ఎట్లా ఏమనేది మళ్ళా క్లియర్గా చెప్తాం కూడా. మీకు కూడా పాసులు ఉండాలండి, మీకు కూడా, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకోటి కావాలంటే అవి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో అది గ్రౌండ్కి కెపాసిటీ. మంది చిన్న కెపాసిటీ, మనకి ఇంకా ఆ స్థాయిలో లేదు. బీసీసీఐ తరపు నుంచి అయితే అసలు ఎవ్వరు రారు అనుకున్నారు, లేదు వస్తారు, మా అనంతపురంలో కొంతమంది అయినా ఉంటారు అక్కడ అని చెప్పేసి. విఐపీస్ వచ్చి చూడాలి, అది ఇంకా పక్కాగా ఇన్ఫర్మేషన్ లేదు. ప్లేయర్స్ అయితే లిస్టు కూడా
మనకి తెలిసినప్పటి నుంచి మీకు ఇస్తాము ప్లేయర్స్ లిస్ట్ ఎవరెవరు వస్తున్నారు టీమ్స్లో అని చెప్పేసి. తర్వాత సెలెక్టర్స్ ఉంటారు. వాళ్ళు సెలెక్టర్స్ ఫస్ట్ మ్యాచ్కి అయితే చిన్నస్వామిలో ఉంటారు, ఇక్కడికి రారు. కానీ సెకండ్ మ్యాచ్ నుంచి సెలెక్టర్స్ ఇక్కడికి వస్తారు. దాంతోపాటు నీకు ఈ కామెంటేటర్స్ ఉన్నారు. కామెంటేటర్స్లో కూడా కొంతమంది ఎక్స్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా పాత ప్లేయర్స్ కూడా ఉన్నారు, లైక్ చేతన్ శర్మ అంట, ఇంకోరు వాళ్ళు ఉన్నారు. దెన్ ఆఫ్ కోర్స్ లైవ్ ఉంటుంది, స్టార్ స్పోర్ట్స్లో లైవ్ వస్తుంది అవునా. సో అది కూడా ఉంది.